Hey channel, welcome to my guys. Hey, welcome channel to my guys. Hey guys, channel to my welcome. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కేస్ స్టడీ వచ్చేసి మంచి రిజల్ట్ వచ్చిన కేస్ స్టడీ అండి ఇది. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఇతనికి ఎన్ని గ్రాఫ్ట్లు పట్టింది, ఇతనికి కాస్ట్ ఎంత, అసలు ఏ మంత్లో రిజల్ట్ వచ్చింది, ఎక్కడి నుంచి రిజల్ట్ వస్తాయి, అసలు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేది ఈ వీడియోలో మీకు మొత్తం చెప్పడం జరుగుతుంది. ఇతని హెడ్ గమనించుకుంటే హెయిర్ లైన్ అనేది డ్యామేజ్ అయిపోయిందండి. సో ఇతనికి గ్రేడ్ వచ్చేసి 3rd to 4th గ్రేడ్ అండి. 3వ గ్రేడ్ నుంచి 4వ గ్రేడ్కి ఇంక్రీజ్ అవుతూ ఉందండి బాల్నెస్. సో ఈ గ్రేడ్లోనే చేయించుకుంటే చాలా మంచిదండి, ఎందుకంటే ఎక్కువ గ్రేడ్ వెళ్ళిపోయినప్పుడు డోనర్ ఏరియా సరిపోదు కాబట్టి తక్కువ బాల్నెస్ ఉన్నప్పుడు మనం సర్జరీ చేయించుకుంటే ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ అనేది హెవీ డెన్సిటీ కూడా మనం చూడొచ్చు. తక్కువ బాల్నెస్ ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకోటి డెన్సిటీ కూడా అంటే చాలా బాగా కనపడుతుంది. ఎగ్జిస్టింగ్ హెయిర్ అంటే పాత హెయిర్ పెట్టిన హెయిర్ ఈ రెండు కూడా కంబైండ్ అయిపోయి అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినట్లు లాగే అసలు కనిపించదు, మంచిగా తిక్కుగా అనేది కనపడడం జరుగుతుంది. హెయిర్ లైన్ అండి, హెయిర్ లైన్కి వచ్చేసి మనకి నచ్చినట్లు గీయించుకోవచ్చు. మీకు సైడ్స్ కావాలంటే సైడ్స్ పెట్టించుకోవచ్చు, కింద వరకు కావాలన్నా కింద వరకు పెట్టించుకోవచ్చు. ఒక్కటే అండి, సో మెచ్యూర్డ్ హెయిర్ లైన్ పెట్టించుకుంటే చాలా మంచిదండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఏజ్ పెరిగే కొద్దీ అన్యాచురల్గా కనిపించకుండా కింద వరకు కనిపించకుండా పైకి ఉంటే మటుకు చాలా న్యాచురల్గా రిజల్ట్ అనేది కనపడుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ అని కూడా మనం పెద్దయినా కూడా మనకు అర్థం కాదు, అంటే వయసు పెరిగే కొద్దీ నుదుడు పెరుగుతుంది, అంటే హెడ్ సైజు పెరుగుతుంది కాబట్టి దాని ప్రకారం మనం మెచ్యూర్డ్ హెయిర్ లైన్ పెట్టించుకుంటే చాలా న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో హెయిర్ లైన్ డిజైన్ వచ్చేసి ప్రతి ఒక్కటి అండి హెయిర్ మనకు నచ్చినట్లే గీయించుకోవచ్చు. ఒక కటింగ్ షాప్కి వెళ్ళి మనం కటింగ్ చేయించుకున్నట్లుగా నచ్చినట్లుగానే మన సర్జరీ కూడా నచ్చినట్లు చేయించుకోవచ్చు అండి. హెయిర్ లైన్ కూడా మనకు నచ్చినట్లు గీయించుకొని ఎంతవరకు కావాలి ఏంటి అని కూడా డాక్టర్ని కనుక్కొని ఇది సూటబుల్ అయితే ఖచ్చితంగా మనం చేయించుకోవచ్చు అండి. హెయిర్ లైన్ కిందకు వచ్చిందంటే గ్రాఫ్ట్లు కూడా ఎక్కువైపోతుంది అండి. గ్రాఫ్ట్లు ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ ఖర్చు కూడా ఎక్కువైపోతుంది. హెయిర్ లైన్ కొద్దిగా వెనక్కుంటే కొన్ని గ్రాఫ్లు తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి, అంటే మనీ కూడా తగ్గుతుంది. సో ఇతనికి వచ్చేసి టెక్నిక్ వచ్చేసి FUE టెక్నిక్ అండి. ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ పర్ గ్రాఫ్ట్, అంటే 30 రూపాయలు పడింది, అంటే 3000 గ్రాఫ్ట్లు పడినాయండి. అంటే 3000 × 30 రూపాయలు వచ్చేసి 90,000 రూపాయలు సర్జరీకి అయిందండి, ఒక 10,000 రూపాయలు మెడిసిన్స్కి అయిందండి. సో ఇతనికి PRPలు కూడా ఫ్రీగా ఇచ్చారండి. ఏదైనా సరే మీరు డిస్కౌంట్ పొందాలన్నా ఏదన్నా సరే క్లినిక్ని కంపల్సరీగా అప్రోచ్ అయితే కంపల్సరీగా వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం మాట్లాడుకోవాలండి డిస్కౌంట్ గురించి. సో నేను స్టూడెంట్ అనో లేకపోతే పూర్ పీపుల్ అనో ఏదో ఒకటి చెప్పి మనం మాట్లాడుకొని డిస్కౌంట్ కూడా తీసుకోవచ్చు. కంపల్సరీగా డిస్కౌంట్లు అనేది ఏ క్లినిక్ వెళ్ళినా సరే డిస్కౌంట్లు అనేది కొద్దో గొప్ప అనేది ఇవ్వడం జరుగుతుంది. షేడింగ్ ఫేస్ అండి, షేడింగ్ ఫేస్ ఎవరి స్నానం చేసినప్పుడల్లా హెయిర్ అనేది ఊడిపోవడం జరుగుతుంది కంపల్సరీగా. ప్రతి ఒక్కరికి ఊడిపోద్దండి, అది కామన్ హెయిర్ ఫాల్, భయపడాల్సిన అవసరం ఉండదు. ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా అండి ఊడిపోతుంటుంది స్నానం చేసే కొద్దీ. వాటికి కూడా మెడిసిన్స్ ఇస్తారు కాబట్టి అవి చక్కగా ఫాలో అయితే మళ్ళీ హెయిర్ కూడా మనకి బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకొకటి ఫాలోఅప్ అంటే ఫాలోఅప్ కంటిన్యూగా మనం క్లినిక్ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. సో 3 నెలలకు ఒకసారి క్లినిక్ వెళ్తే మంచిదండి. రిజల్ట్ వచ్చినా కూడా ఒకసారి క్లినిక్కి వెళ్ళి చూపించుకొని నా రిజల్ట్ బాగుంది ఇట్లా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలని కూడా కనుక్కొని అన్ని ఫాలో అయితే కంపల్సరీగా మీ రిజల్ట్ లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ 100% ఉంటాయండి. ఎందుకంటే నా రిజల్ట్ కూడా నేను ఇలానే ఫాలో అయ్యాను కాబట్టి నా రిజల్ట్ కూడా ఎక్కువ రోజులు ఉండడానికి కారణం ఏంటంటే ఇదే అండి. సో క్లినిక్ వచ్చేసి హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రూప్ పూణే అండి, పూణేలో సర్జరీ చేయించుకున్నాడు ఇతను. సో డాక్టర్ వచ్చేసి డాక్టర్ కిరణ్ అండి, డాక్టర్ కిరణ్ చేత చేయించుకున్నాడు సర్జరీ. సో ఏదన్నా నెంబర్ కావాలన్నా ఏదన్నా వీడియోలో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, జెన్యూన్ నెంబర్ అండి. మీరు కావాలనుకుంటే మీరు ఎంక్వైరీ చేసుకుని అన్ని డీటెయిల్స్ కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళండి, లేదంటే లేదండి. ఇతనికి 5th మంత్ నుంచి మంచిగా రిజల్ట్ అనేది రావడం జరిగిందండి. సో అందరికీ 5th మంత్ నుంచే రిజల్ట్ వస్తాయి అని అనుకుంటే మటుకు అది తప్పు అండి, ఎందుకంటే మనం తీసుకుంటున్న మెడిసిన్స్ మన లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కటి కన్సిడర్ చేసుకొని మన రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుందండి. కొంతమందికి 3rd మంత్ నుంచే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది, కొంతమందికి లేట్ కూడా అవ్వచ్చు. సో లేట్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు కంపల్సరీగా మీరు ఎక్కడైతే సర్జరీ చేయించున్నారో అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఎందుకు లేట్ అవుతుందో కారణాలు కనుక్కొని దానికి తగ్గట్లు మెడిసిన్స్ వాడితే మటుకు కంపల్సరీగా
రిజల్ట్ కూడా ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఫైనల్ రిజల్ట్ గమనించుకుంటే ఇతనికి రిజల్ట్ అయితే చాలా న్యాచురల్గా వచ్చిందండి. సర్జరీ అనేది ఎవరైనా చేస్తారండి, ఏ డాక్టర్ అయినా చేస్తారు, కానీ న్యాచురల్గా రిజల్ట్ వచ్చే సర్జరీ చేయించుకోవడమే మన లక్ష్యం. ఎందుకంటే మనం న్యాచురల్గా కనపడాలి, ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ అని అందరి ముందు ఎవరైనా వచ్చి అడిగితే మనం బాధపడి ఫీల్ అవుతాం. కాబట్టి మనము న్యాచురల్గా వచ్చే రిజల్ట్ కోసమే చూస్తాం. కాబట్టి మంచి డాక్టర్ని చూస్ చేసుకోండి, మంచి క్లినిక్ని చూస్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.